హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగుండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటనేది ఆల్రెడీ ఇంట్రో చూసారు కదండి, అలాగే టైటిల్ కూడా చూసారు కదండి. మొన్నొక రోజు నేను వర్ధమాన్ కిచెన్ వరల్డ్కి అయితే వెళ్ళానండి. అక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చానమాట. బిల్ అయితే బాగా అయిందిలేండి. ఆ బిల్లును మనం ఈ మంత్ అయితే మేనేజ్ చేయాలి కదా, అది ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాను అనేది ఇవాల్టి వీడియోలో టాపిక్ అండి. మీకు అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ కొంచెం లేట్గానే లేసానమాట. లేట్గా లేచినప్పుడు మనం ఫ్రెష్ అయిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి ఒక రూల్ అయితే పెడతాను నేనైతే. అందుకని చెప్పేసి పిల్లల్ని లేపేసి నేను బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వెళ్ళానండి. ఆల్రెడీ స్నానం చేసేసి పూజలు కూడా అయిపోయాయి అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లేట్గా లేచినప్పుడు ఒక 2 గుడ్లు ఇంట్లో ఉన్నాయనుకోండి, ఒక 2 ఉల్లిపాయలు వేసేసి దాన్ని మంచిగా కలిపేసుకొని గిల్ల కొట్టేసుకొని ఒక 2 బ్రెడ్ ముక్కలు ఉన్నాయంటే దానిపైన పెట్టేసుకొని తినేసేయడమే. కడుపు నిండిపోతుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సండే వచ్చిందంటే కొంచెం నాన్ వెజ్ ఐటమ్సే ఇష్టపడుతూ ఉంటాం కదా. అది కాక మా పిల్లలకు ఎగ్స్ అంటే చాలా ఇష్టమని మీకు అందరికీ తెలుసు కదండి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేశాననుకోండి, ఇంకా ఎగిరిగా అంతేస్తారు. అందుకోసమే బ్రెడ్ ఆమ్లెట్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎగ్స్, కొంచెం మసాలా అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేశాను. చూడండి, ఈ చాపర్లో వేసేసి చాప్ చేసుకుంటున్నా. అప్పుడు ఎంత బాగా యూజ్ అవుతుందోనండి. ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన, ప్రతి ఒక్క కిచెన్లో ఉండాల్సిన కంపల్సరీ ఐటమ్ ఇదనమాట. ఇది మన పక్కన ఉన్నదనుకోండి, మనం వంట చేసేటప్పుడైతే మనకు ఇంకో హ్యాండ్ తోడైనట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే బటర్ఫ్లై కంపెనీదండి. అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను నేను. ఇది 900 ml అనమాట, కొంచెం పెద్దదే. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. ఇక్కడైతే మొత్తం అన్నీ రెడీగా పెట్టానండి. ఎగ్స్, అలాగే బ్రెడ్, అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్, అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. అవన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా వేడిగా వేసుకొని తినడమే అనమాట. ఒక బౌల్ తీసేసుకొని అందులో మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని, తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసేసుకొని, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనం బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మిక్స్ చేసుకుంటేనే ఏదైనా మసాలా బాగా పడుతుందండి. ఇలా డైరెక్ట్గా వేసేసి దానిపైన ఎగ్స్ కొట్టేసి వేసామనుకోండి, మనకు మసాలా అనేది బాగా మిక్స్ అవ్వదనమాట. అది కాక ఎగ్స్ కొట్టేసిన తర్వాత ఉప్పు కారం అలాగే లేకపోతే పసుపు మిక్స్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైనా ఆమ్లెట్ వేసేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొనేసి దానిపైన మసాలా వేసేసుకొని ఈ విధంగా చేత్తో నలిపేసుకొని తర్వాత ఎగ్స్ కొట్టేసి వేసామనుకోండి, బాగా మిక్స్ అవుతుంది అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఆమ్లెట్ కానీ చేసినప్పుడు నేను ఏ మెథడే ఫాలో అవుతానండి. అందుకోసమే మీకు షేర్ చేస్తున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఎగ్స్ కూడా కొట్టేసుకుంటున్నానండి. తర్వాత ఇది విస్కర్తో మనం విస్క్ చేసుకున్నాం అనుకోండి, బాగా కలుస్తుంది. లేకపోతే కానీ ఫోర్క్తో మిక్స్ చేసుకున్నా కూడా బాగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక విస్కర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఇది ఉంటే కానీ యూజ్ చేయండి, లేకపోతే ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ కలిపేసుకున్నా సరిపోతుంది. అన్నట్టు మీ ఇంట్లో సండే బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక పెనం పెట్టేసుకొని ఆమ్లెట్ వేసుకుందాము. చూడండి, పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని దానిపైన మనము ఇలా ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ బ్యాటర్ వేసేసుకొని, తర్వాత ఈ విధంగా బ్రెడ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ కొంచెం అట్లా డిప్ చేసేసి తర్వాత దానిపైన పెట్టేసుకునేస్తే, తర్వాత మంచి కాలిన తర్వాత దాన్ని టర్న్ చేసేసుకొని తర్వాత స్టఫ్ చేసుకున్నట్టు తినడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే పైన స్ప్రింకిల్ చేస్తానండి. ఈజీగా చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడతారు. ఒక్కటి తిన్నామంటే కానీ కడుపు నిండిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదైతే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయడమే అనమాట. దీన్ని మనం సగం కట్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్. మీరైతే బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ పెడుతున్నారండి, అక్క మీ కిచెన్లో మనీ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఏ విధంగా గ్రో చేయాలని కూడా అడుగుతున్నారు కదా. నిన్నటి వీడియోలో అదే టాపిక్ నేను షేర్ చేశానండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, తప్పకుండా అయితే చెక్ చేయండి. ఒకవేళ చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కదా ఒకసారి చెక్ చేయండి. మనీ ప్లాంట్స్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు చూసేసి మీరు కూడా గ్రో చేసుకోవచ్చు.
బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే చాట్ మసాలా స్ప్రింకిల్ చేసేసి టమాటో సాస్‌తో సర్వ్ చేస్తున్నాననమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ నచ్చినట్లయితే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పంపియొచ్చు మనము. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి. మొన్న నేను చెప్పాను కదండీ! వర్ధమాన్ కిచెన్ వరల్డ్‌కి అయితే వెళ్ళాను అని చెప్పేసి. మా ఇంటి నుంచి దగ్గరే పడతదనమాట. ఆ వర్ధమాన్ కిచెన్ వరల్డ్ అంబర్పేటలో రోడ్ నెంబర్ 6లో ఉంటుందండి. చే నెంబర్ దగ్గర అంటారనమాట. మేము ఉప్పల్లో ఉంటాం కాబట్టి ఉప్పల్ నుంచి అటు వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ స్టేడియం కనిపిస్తదండి. ఉప్పల్ స్టేడియం ఉంది కదా! ఆ స్టేడియం రూట్‌లోనే వెళ్తున్నాము. ఇదిగోండి పక్కన కనిపిస్తున్నదే ఉప్పల్ స్టేడియం అనమాట. క్రికెట్ స్టేడియం. మా కిచెన్‌లో కొన్ని ఐటెమ్స్ చేంజ్ చేసేటివి ఉన్నాయండి. అందుకోసమే అవి కూడా తెచ్చుకుందాము అని చెప్పేసి ఉద్దేశంతోనే వెళ్తున్నాను. ఇలా ఎవ్రీ మంత్ వెళ్తానా అంటే వెళ్ళనండి. ఎప్పుడన్నా నేను ఒక 3, 4 మంత్స్‌కి ఒకసారి అలా వెళ్తాను. అది నేను మనీ సేవ్ చేసేసుకొని లేకపోతే ఈ మంత్‌లో ఇలా మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తాను. ఇంకా వర్ధమాన్ కిచెన్ వరల్డ్‌కి అయితే వచ్చేసామండి. చాలా అంటే చాలా పెద్ద షాపు. ఇక్కడైతే గుండు పిండి దగ్గర నుంచి కూడా పెద్ద ఐటెమ్స్ వరకు కూడా దొరుకుతాయి. నాకైతే భలే ఇష్టమండి. కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉంటుందన్నమాట. ఈ షాప్‌లో మనకన్నీ కూడా కిలో లెక్కనే ఇస్తారండి. కిలో వెయిట్ చూసేసి దాన్ని బట్టి కాస్ట్‌ని బట్టి ఇస్తారనమాట. మనకు బయట మార్కెట్ వాల్యూని చూసుకుంటే గిన మార్కెట్‌లో దొరికే స్టీల్ ఐటెమ్స్‌తో చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్‌గా దొరుకుతాయండి. నేను వాడే పాల గిన్నెలు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవే అనమాట. హ్యాండిల్ ఉండదండి. చాలా బావుంటాయి. హైట్ ఎక్కువగా ఉంటాయి. నా పాల గిన్నెలు మీకు చాలా ఇష్టం కదండీ! అడుగుతుంటారు కదా! నేను ఇక్కడి నుంచి తీసుకున్నాననమాట. ఇంక సెట్ వైస్ గిన్నెలన్నీ దొరుకుతాయి. కాస్ట్ ఐరన్ ప్లస్ ఇంకా బ్రాస్, ఇంకా దేవుడి పూజకు సంబంధించిన ఐటెమ్స్, పెళ్ళిళ్ళకి సంబంధించిన ఐటెమ్స్, ప్లాస్టిక్ ఐటెమ్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. కింది ఫ్లోర్‌లో మాత్రం ఓన్లీ ఇవి కాస్ట్ ఐరన్, స్టీల్ ఐటెమ్సే ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా పై ఫ్లోర్‌లోకి వెళ్తే అన్ని ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉంటాయన్నమాట. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. మా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క కలెక్షన్ ఇక్కడి నుంచేనండి. కొన్ని కలెక్షన్స్ మాత్రం నేను నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు నార్త్‌లో తీసుకున్నాననమాట. అక్కడ ఎందుకు తీసుకున్నానంటే అక్కడ మేము క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు నా దగ్గర కిచెన్ ఐటెమ్స్ చాలా తక్కువగా ఉండేటియండి. అక్కడ కొనేదాన్ని. ఇంక విషయానికొస్తే నేనైతే ఎప్పుడు పడితే అప్పుడు పోయేసి, ఎవ్రీ మంత్ పోయేసి ఖర్చులు విపరీతంగా పెట్టడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అది కాక నేను ఏదైనా ఐటెమ్ కొన్నానంటే దానికి ఎంత అవసరం మనకు అవసరం ఉంటేనే కొంటానండి. అది కాక ఏదైనా షాప్స్‌కి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందు కనిపించిన ఐటెమ్స్ అన్నీ తీసుకొచ్చేసి అలా బుట్టలో వేసేసి దాన్ని బిల్లు చేయమంటే అస్సలు చేయను. అవి కూడా నేను చూసి ఆలోచించి కొంటానండి. అంతేకాకుండా మనము ఇల్లు నడపాలి కదండీ! ఆడవాళ్ళ పనే అది. ఇంకేంటంటే మనము ప్రతి ఒక్క ఐటెమ్ ఎలా ఏ విధంగా యూజ్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి మన ఇంటి ఖర్చులనేది మనము ఎంత మేనేజ్ చేసుకుంటే మనమంతా ఇల్లు అనేది మనం చక్కబెట్టుకోవచ్చు అనే ఒపీనియన్ అండి నాకు. అది కాక నా దగ్గర స్టీల్ ఐటెమ్స్ చాలా తక్కువగా ఉండేటివండి ఇంతకుముందయితే. ఇలాగే నెల నెల పొదుపు చేసేసుకొని ఒక నెలలో అంటే ఒక 3,000-4,000 అయినప్పుడు ఒకసారి వెళ్ళేసి తెచ్చుకునేదాన్నండి. అలా వెళ్ళిన ప్రతిసారి 10,000, 20,000 అలా పెట్టాలంటే నా వల్ల అస్సలు కాదండి. నేనిప్పుడు చేసిన బిల్లు కూడా నేను ఒక 3, 4 మంత్స్ అలా సేవ్ చేసుకున్న డబ్బులు మాత్రమే నేను ఈ విధంగా కొన్నానండి. అంతేగాని నేను ఒక్కసారే వెళ్ళేసి మా వారికి జీతం అలా వచ్చిందో లేదో ఇలా వెళ్ళేసి కొనాలంటే నా వల్ల అస్సలు కాదు. కొనే ఐటెమ్ కూడా నేను ఒక 10 సార్లు ఆలోచిస్తానండి. ఎందుకంటే మనకు పిల్లలున్నారు. పిల్లల ఎడ్యుకేషన్‌కు ఉంచాలి. వాళ్ళ వ్యాన్ ఫీజులు పక్కన ఉంచాలి. అది కాక వాళ్ళకొచ్చే ఖర్చులు పక్కన ఉంచాలి. మన ఇల్లు మేనేజ్ చేసుకోవాలి. ప్లస్ ఇంటికయ్యే ఖర్చులు ఒకటా రెండా అండి. అన్నీ సెపరేట్‌గా పెట్టుకోవాలి. అవన్నీ చేసేసుకున్న తర్వాత ఆ మిగిలిన పైసలతోటి అవి దేనికి యూజ్ చేసుకుందామో చిన్న అమౌంట్ అనుకోండి దాన్ని పక్కన పెట్టేసేయడం. ఒక పెద్ద అమౌంట్ అనుకోండి దాన్ని వేరే విధంగా సేవ్ చేసుకోవడం అలా చెప్తూ ఉంటాననమాట నేను. ఇంకెప్పుడైనా వీడియోలో మా ఇంటి ఖర్చులు ఎంతవుతాయి, దేనికి ఎంతవుతుందనేది కూడా మీకు ఆ టాపిక్ అనేది షేర్ చేస్తానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు కొనాలనిపిస్తుంది. మన కళ్ళ ఎదురుగా కనిపించేటివన్నీ కూడా మనం కొనుక్కోవాలనిపిస్తది. కాకపోతే మన దగ్గర మనీ లేదే, అయ్యో! వాళ్ళందరూ కొనేస్తున్నారే అని చెప్పేసి ఆత్రమైతే అస్సలు పడకండి. ప్లస్ ఏంటంటే మనకొచ్చే మనీని మనం ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. నెక్స్ట్ అంటే కమింగ్ వీడియోస్‌లో అని చెప్తున్నానండి. నెక్స్ట్ అంటే రేపు వీడియోలో అయితే షేర్ చేయలేను. ఎందుకంటే దానికి కూడా ప్లాన్ వేసుకోవాలండి. దేనికి ఎంత అవుతుంది అని చెప్పేసి దానికి ప్లాన్ వేసేసుకొని మీకైతే తర్వాత అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే బ్రాస్ ఐటెమ్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి. ఈ షాప్‌లో దొరికే ఐటెమ్స్ చాలా క్వాలిటీగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు సజెస్ట్ చేయగలుగుతున్నాను. కాపర్ ఐటెమ్స్ కానీ, అలాగే బ్రాస్ ఐటెమ్స్ కానీ, స్టీల్ ఐటెమ్స్ కానీ, అలాగే అల్యూమినియం ఐటెమ్స్ కూడా ఉంటాయి. అల్యూమినియం ఈ మధ్య చాలా తగ్గిమని అడుగుతున్నారు కాబట్టి అల్యూమినియం జోలికైతే వెళ్ళలేదండి. గ్లాసుల సెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. చాలా కాపోతే వెళ్ళినప్పుడండి అన్నీ తీసుకోవాలనిపిస్తది. కాపోతే ఈరోజు నేను కొన్ని ఐటెమ్స్ తీసుకొచ్చానులెండి. అవి కూడా మీతో షేర్ చేస్తాను. వాటి రేట్లతో పాటు మీకు షేర్ చేస్తాను.
మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, మీరు స్టీల్ ఐటమ్స్కు రేట్ కూడా యాడ్ చేయండి, అవి మాకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి అన్నారండి. ఈసారి వీడియోలో అయితే తప్పకుండా రేట్లతో పాటు నేను యాడ్ చేసేసి వీడియో అనేది పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి. ఇక్కడైతే మనకు అన్ని సెట్ వైజ్ గిన్నెలండి, అన్నీ కూడా కిలో లెక్కే, అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కొత్త కలెక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకు వెళ్ళిన ప్రతిసారి కొత్త ఐటమ్ చూసినానే అన్నట్టు అనిపిస్తుంది. ఈసారి వీడియోలో అయితే ఇంకా డిఫరెంట్గా ఇంకా చాలా కొత్త ఐటమ్ అయితే నాకు దొరికిందండి, దాన్ని కూడా తీసుకొచ్చాను. అది కూడా వీడియో లాస్ట్లో నేను ఏమేమి తెచ్చాను, ఎంత రేటు పడ్డది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. ఇల్లు నడపడం అంటే ఒక ఇల్లాలితోనే అవుతుందని చెప్పేసి అనుకుంటానండి. ఎందుకంటే మనకు తెలుస్తుందనమాట, మనకి దేనికి ఎంత ఖర్చు పెడితే సరిపోతుంది ఎలా అని చెప్పేసి. ఇల్లు మొత్తం మనం మేనేజ్ చేసేటప్పుడు మనకు ఖర్చులు ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మనకు తెలుస్తుంది కదండి. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాలెడ్జ్ అయితే వస్తుంది. మనం ఇంటి ఖర్చులు పెట్టేటప్పుడు అండి కొన్ని విషయాలు అయితే అసలు తగ్గించలేమండి, అంటే ఖర్చు తగ్గించలేము. కొన్ని అయితే తగ్గించగల ఖర్చులు అయితే మన దగ్గర ఉంటాయండి. ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లల ఎడ్యుకేషన్ పెట్టుకోండి, ఎడ్యుకేషన్కి సంబంధించి మనకైతే అస్సలు ఖర్చు తగ్గించే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది మనం ఎడ్యుకేషన్కే కాబట్టి, ఆ ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ ఫీజులు కానీ వ్యాన్ ఫీజులు కానీ అవి తగ్గించే క్వశ్చనే ఉండదు. ఇంకా కొన్ని ఖర్చులు అయితే మన చేతుల్లోనే ఉంటాయండి, అవి తగ్గించగల ఖర్చులు అనమాట, తగ్గించవచ్చు. నేనైతే ఇంటికొచ్చి ప్రతి ఖర్చు కూడా రాసి పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు దేనికి ఎంత అవుతుంది, ఏ మంత్లో ఎంత అవుతుంది, దేనికి ఎక్స్ట్రా పడ్డది, దేనికి తగ్గింది అని చెప్పేసి మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకునేసి నేను ఇంటి ఖర్చులు అనేది చేసుకుంటూ ఉంటానండి. అది ఏంటనేది కూడా మీ కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి. ఇంకా మెయిన్ విషయానికి వస్తే, నేను బయట ఫుడ్ అయితే ఎక్కువ ఇష్టపడమండి. మా ఇంట్లో ఎవరు ఇష్టపడరనమాట బయట ఫుడ్. అందుకోసమే ఆ ఖర్చు అయితే మాకు చాలా వరకు మిగిలిపోతుందండి. అన్ని ఐటమ్స్ కూడా నేను ఇంట్లోనే చేస్తాను కాబట్టి అది మిగిలిపోతుంది కాబట్టి దాన్ని అయితే పక్కన పెడుతూ ఉంటాము. పక్కన పెట్టేసి నేను ముందే చెప్తానమాట, నాకు ఇది కొనుక్కుంటాను అని చెప్పేసి. కానీ మా వారికి ఏమీ అనర్లేండి, ప్రతి ఒక్కటి కూడా యూజ్ అయ్యే ఐటమే కొంటానని మా వారికి నమ్మకం ఎక్కువ అనమాట. అంతేకాకుండా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, అంటే బర్త్డే వచ్చినప్పుడు కానీ యానివర్సరీ వచ్చినప్పుడు కానీ మా వారికి గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి అంటారు. అట్లాంటప్పుడు నేనేమంటానంటే, ఆ మనీ నాకు ఇచ్చేసి నాకు ఇష్టం వచ్చిన ఐటెం కొంటాను అని చెప్పేసి చెప్తాను. ఆ విధంగా కూడా నేను కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నానండి. ఎందుకంటే హౌస్ వైఫ్కి ప్రతి ఒక్కటి మాకు ఇంతే కావాలని డిమాండ్ చేసే క్వశ్చన్ ఉండదనమాట. నేనైతే మా వారు ఇచ్చినప్పుడే నేను ముందే చెప్తాను, ఇక్కడికి తీసుకెళ్ళు అని చెప్పేసి. అందుకోసమే ఇప్పుడు తీసుకెళ్లారు, నేను కొన్నాను. ఇక్కడైతే కొత్త ఐటమ్ చూసాను నేను, కొత్త కలెక్షన్ వచ్చిందని చెప్పాను కదండి, ఇవి అనమాట. ఇవి చాపింగ్ బోర్డ్స్ అండి. ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళిన లేవు నాకు, కానీ ఈసారి అయితే ఎంత క్వాలిటీగా వచ్చాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్. ఇక్కడ కాస్ట్ నేను ఆన్లైన్లో చూసానండి, ఇట్లాంటివి చూసాను, కానీ అవి ఏంటంటే టూ మచ్ కాస్ట్ ఉందన్నమాట. కానీ నాకు ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉంది. వుడ్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉందండి. నేనైతే ఒకటి తీసుకొచ్చాను, నేను అదేంటో కూడా మీతో షేర్ చేస్తానులేండి. ఇది రౌండ్ది అనమాట. ఇది తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా రెండు ఒకేసారి తీసుకుంటే ఖర్చు ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడైతే దేవుడికి సంబంధించిన పీటలు, పెళ్ళిళ్ళకి సంబంధించిన పీటలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయి. ఇక్కడ ప్లాస్టిక్ ఇది అనమాట. పైకి వచ్చాను నేను, కింద అయితే మొత్తం స్టీల్ ఐటమ్స్, పైన ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి. ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి ఎప్పుడెప్పుడు కొన్న ఐటమ్స్ అన్నీ మీకు ముందు పెట్టాలి కదా, అది ఒక ఆత్రం ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మీకు చూపిద్దామని ఇక్కడైతే మొత్తం పెట్టాను నేను. చూడండి ఏమేమి కొన్నానో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. ఈ ఐటమ్స్ అయితే కొన్నాను నేను. వీటిలో ఒకటైతే నేను పక్కన డీమార్ట్లో కొన్నానండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ గ్లాస్ జార్స్ ఏవైతే మీరు చూస్తున్నారో అవైతే నేను డీమార్ట్లో కొన్నానండి. ఈ ఐటమ్స్ తెచ్చానండి. ఈసారి అయితే కొంచెం తక్కువే తెచ్చానని చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. కాకపోతే 3 ఐటమ్స్ అయితే కొంచెం నేను కావాలనే తీసుకున్నానండి. వాటి కోసం కొంచెం ఎక్కువ మనీ అనేది ఇన్వెస్ట్ చేశానన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను దీపాల కుందులు అయితే ఒక సెట్ తీసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర 3-4 సెట్స్ ఉన్నాయి, కానీ డైలీ నేను చేంజ్ చేస్తాను కాబట్టి ఎందుకు నాకు తక్కువ బడ్జెట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి మనకు హెల్త్ బాగాలేక తోమకపోవచ్చు, ఒక్కోసారి మనం బద్దకిచ్చి తోమకపోవచ్చు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రా సెట్ ఉన్నదంటే బాగుంటుంది కదా అని కొన్నానండి. వాటి కాస్ట్ అయితే ఒక్కొక్కటి 63 రూపీస్ పడ్డాయండి. ఇది కూడా ఒకటి బ్రాస్ది పరాత్ లాగా తీసుకున్నాను నేను, ఎందుకంటే వీడియోస్లో బాగుంటుంది. అంతేకాకుండా దేవుడి ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది, చపాతీ పిండి తడుపుకోవడానికి బాగుంటుందని ఇదైతే కొన్నానండి. దీని రేట్ అయితే కిలో లెక్క అయితే 945 50 రూపీస్ ఉంది. ఇది హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఉందండి. దాన్ని బట్టి నాకు ఇది అయితే 495-94 రూపీస్ ఎంతో పడ్డది. బాగా రీజనబుల్ అనిపించిందండి నాకైతే. తర్వాత 2 గిన్నెలు తీసుకున్నానండి. ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే, ఎక్కువగా నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలంటే నాకు కొంచెం పెద్ద గిన్నెలు కానీ చిన్న గిన్నెలు కానీ అనిపిస్తూ ఉన్నాయి. హాఫ్ కిలో చికెన్ మ్యారినేట్ చేసుకోవాలంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి. అంతేకాకుండా ఈ సర్వింగ్ బౌల్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా కిలో లెక్కే అండి. ఈ 2 గిన్నెలు కలిపి కూడా నాకు
300 లోపలే పడ్డాయి నాకు. ఎగ్జాక్ట్ రేట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే నేను చెప్తానండి, పెడతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది చాపింగ్ బోర్డు చూడండి ఎంత మందంగా ఉందో, మీరు చూస్తున్నారు కదా, చాలా మందంగా ఉంది. దీని కాస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు చూడండి 326 రూపీస్. ఇదేనండి, ఇది వీటికైతే సింగిల్ ప్రైస్ అండి. ప్లాస్టిక్ ఐటమ్స్కి అయితే సింగిల్ పర్ పీస్కి రేట్ ఉంది. కింద స్టీల్ ఐటమ్స్కి అయితే కిలో లెక్క అనమాట. ఇది చాలా క్వాలిటీగా ఉందండి, చాలా బరువుగా కూడా ఉంది, చాలా మందంగా ఉంది. చూడండి చిన్నది బుజ్జి తీసుకున్నా, నాకు చాలా బాగా నచ్చింది అనమాట, అందుకోసమే తీసుకున్నా. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే రౌండ్ది కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడండి 3 ప్లేట్స్. ఇవి మనకు పైన టెర్రస్ గార్డెన్లో కుండీలు ఉన్నాయి కదా, కుండీల కింద ప్లేట్స్ పాడైపోయాయి అనమాట, అందుకోసమే తీసుకున్న, వాటి కింది కోసము 3 తీసుకున్నానండి. ఈచ్ అయితే 70 రూపీస్ ఎట్లా పడ్డట్టున్నాయి. తర్వాత ఈ కంటైనర్స్ 2 తీసుకున్న, స్టోరేజ్ కంటైనర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి. నేను పెట్టిన కబోర్డ్స్లో 2 కబోర్డ్స్ ఇట్లాంటి డబ్బాలు పెడతానమాట. ఒక్కొక్క కబోర్డ్లో ఒకదాని అంత గ్యాప్ అయితే ఉందన్నమాట, వాటిని ఫిల్ చేద్దామని చెప్పేసి ఈ 2 డబ్బాలు తీసుకొచ్చాను. వీటి కాస్ట్ అయితే 75 రూపీస్ అండి. క్వాలిటీ అయితే బాగుందండి. ఆల్రెడీ నా దగ్గర టప్పర్వేర్ కూడా ఉన్నాయి. తర్వాత అయితే ఇవి తీసుకున్నా, ఇంకా టప్పర్వేర్కి అయితే ఇన్వెస్ట్ చేయాలనుకోలేదు, అందుకోసం ఇవి తీసుకున్నా. తర్వాత ఈ టంబ్లర్ లాంటిది తీసుకున్నానండి. సమ్మర్లో పిల్లలకి గ్లూకోజ్ వాటర్ కానీ మజ్జిగ కానీ పంపించడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను. 8 అండి, బాగుంది. ఇంతకుముందు ఒకటి ఆల్రెడీ ఉందన్నమాట, ఇంకోటి తీసుకున్నా. ఇద్దరు వెళ్ళినప్పుడు ఇద్దరికి పనికి వస్తుంది కదా అని తీసుకున్నా. దీని కాస్ట్ అయితే 57 రూపీస్ అండి. బాగుందండి, క్వాలిటీ కూడా బాగుంది. ప్లాస్టిక్ కూడా క్వాలిటీ బాగుందండి. ప్లాస్టిక్లో వాడకూడదు కదా అని చెప్పేసి అయితే చెప్పకండి, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అయితే వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్లాస్టిక్ ఐటమ్స్లో మనం ఏదైనా కూడా వేడిగా ఉన్నవి వేస్తేనే దాంట్లో పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చల్ల మజ్జిగ, చల్ల గ్లూకోజ్ అలా పంపిస్తాను కాబట్టి ఇబ్బంది అయితే ఉండదండి. తర్వాత అయితే ఇట్లాంటి ర్యాక్స్ అయితే 2 తీసుకున్నానండి, ఎందుకంటే నా కిచెన్లో నాది మొత్తం కూడా టెండర్ బాక్సెస్ కాబట్టి నాకు ర్యాక్స్ అయితే ఇవ్వలేదండి ప్లేట్స్ పెట్టుకోవడానికి. ఆ ప్లేట్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఇలాంటి ర్యాక్స్ 2 తీసుకున్నాను. ఆల్రెడీ ఒకటి సెట్ చేసి పెట్టాను. దీని కాస్ట్ అయితే నాకు 2 కలిపి కూడా 395 రూపీస్ పడ్డాయండి. చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. చాలా బాగుందండి, ప్లేట్స్ పెట్టినా కూడా చాలా బాగుందన్నమాట. ఎప్పుడైనా కూడా మనకు మొత్తం మోడ్యులర్ కిచెన్లో మనకు స్టాండ్స్ అనేది ఇవ్వకపోతే చాలా అనీజీగా ఉంటుందండి. ఇప్పటి వరకు కూడా నేను ప్లేట్స్ అనేది పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నా కిచెన్లో కొన్ని మార్చిన ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదండి, నేను కొన్ని నాన్ స్టిక్ అనేది కొంచెం చిన్నగా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కాస్ట్ ఐరన్ అయితే ఇలాంటివి కొన్నానండి. కడాయిలు చాలా వెయిట్గా ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్. కాకపోతే ఇందులో నాకు ఒక్కటి మైనస్ పాయింట్ ఏందనిపించిందంటే, ఇది ఎత్తుతుంటే ఎంత బరువో అక్కడ ఎత్తేసి అన్ని చూస్తూ ఉంటుంటేనే నా చెయ్యి నొప్పి పట్టేసిందనమాట. హాఫ్ అన్ అవర్ వరకు అంత చచ్చుబడ్డట్టు అనిపించింది. కాకపోతే ఐటమ్ చూస్తే వదిలిపెట్టాలనిపించలేదు కాబట్టి ఆడవాళ్ళం అంతే కదండి, ఎంత ఇబ్బందులైనా పడతాం కానీ నచ్చింది మాత్రం దక్కించుకోకుండా వదిలిపెట్టమన్నమాట. ఇది బుజ్జిదండి, భలే ఉంది. 1/2 kg చికెన్ అయితే మనం కంఫర్టబుల్గా వండుకోవచ్చు. 1/2 kg కర్రీ కూడా వండుకోవచ్చు, ఏమైనా వెజిటబుల్స్. చికెన్ అని చెప్తున్నానని చెప్పేసి ఏమీ అనుకోకండి, చికెన్ మా ఇంట్లో తక్కువ యూజ్ చేస్తాము. కాకపోతే టక్కున వచ్చే ఐటమ్ అయితే చికెన్ పేరే చెప్తూ ఉంటాం కాబట్టి అలా చెప్పాను నేను. ఇది చిన్నదనమాట. తర్వాత ఈ 2 కూడా ఒకే మోడల్ తీసుకున్నానండి, సైజ్ డిఫరెంట్. ఒకటి పెద్దది తీసుకున్నాను, ఒకటి చిన్నది తీసుకున్నాను. పెద్దది అయితే కానీ 1.5 కిలో వరకు మనకు చికెన్ అయితే కంఫర్టబుల్గా వండుకోవచ్చండి. చిన్న దాంట్లో అంతే, ఇంకా 1/2 kg లేకపోతే 3 పావుల వరకు వండుకోవచ్చు. చాలా బాగుందండి. ఆల్రెడీ సీజనింగ్ చేసినవి ఐటమ్సేనండి ఇవి. నాకైతే ఇక్కడ ఐటమ్స్ చాలా బాగా నచ్చుతాయి కాబట్టి ఇవి తీసుకొచ్చుకుంటానండి నేను. పోయిన ప్రతిసారి కూడా నేను ఏవి మన ఇంట్లో లేవు అనే కొత్తది ఏదైనా ఉందా అని చెప్పేసి చూసి తీసుకుంటాను. ఈసారి అయితే కొన్ని నాన్ స్టిక్ ఐటమ్స్ అయితే కొన్ని పక్కన పెట్టేసి ఇవైతే యూజ్ చేద్దామని తెచ్చానండి. ఎంతైనా కూడా మన హెల్త్కు చూసుకునేసే కదండి ఏదైనా ముందుకు వెళ్తాము. అది కాక నాన్ స్టిక్ పెనాల్లో వండేసిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటే పర్లేదంటండి. మంత్రి సత్యనారాయణ రాజు గారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, అట్లా అని చెప్పేసి మొత్తం అన్నీ నాన్ స్టికే వాడాలంటే కొంచెం ఇది కాదు కదండి. అందుకోసమే వాటిని మారుద్దామన్న ఉద్దేశంతో ఇవైతే తీసుకొచ్చానండి నేను. 3 తీసుకొచ్చాను నేను. ఎంత వెయిట్ ఉన్నాయో, ఒక్కొక్కటి అయితే ఇంచుమించు 2-2.5 kgల వరకు ఉన్నాయండి. 3 ఒకేసారి పట్టుకుని ఎత్తాలంటే ఇది వెయిట్ లిఫ్టింగ్ లాగా పనిచేస్తుంది. ఈ కాస్ట్ ఐరన్ పెనాలు అయితే ఆల్రెడీ సీజనింగ్ చేసినవేనండి. మళ్ళీ దీన్ని బాగా వాష్ చేసేసి యూజ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత వాష్ చేసి యూజ్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తానులేండి. ఇంకా తర్వాత ఈ 2 బుజ్జి చాటలు అయితే కొన్నానండి, ప్లాస్టిక్ ఇవి. ఒకటి దేవుడి రూమ్ దగ్గరికి, ఒకటి తులసి కోట దగ్గరికి. ఎప్పుడు దేవుడి రూమ్లో మా వారు క్లీన్ చేస్తున్నా కూడా ఒక క్లాత్తో క్లీన్ చేస్తున్నారు. అది నేను ఒక్కోసారి ఇంతకుముందు ఇలాంటి చాట పెడితే అది ఎక్కడ మిస్ అయిందో కనపడతలేదు, అందుకోసం మళ్ళీ కొత్తది తీసుకొచ్చానండి. చాలా తక్కువ రేటే, ఒకటి 37 రూపీస్, ఒకటి
56 రూపీసే ఎంతో ఉంది. నేను ఎగ్జాక్ట్‌గా అయితే రేట్ కనపడలేదండి, అందుకే చెప్పలేకపోతున్నా. తర్వాత ఇవి గ్లాస్ జార్స్. మా కిచెన్‌లో కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే ఉన్నాయండి. వాటిని రీప్లేస్ చేసేసి గాజు పెడదామని చెప్పేసి అనుకున్నాను కదా! వాటిల్లో ఈ గ్లాస్ జార్స్ అయితే 6 కొన్నాను. వీటి కాస్ట్ అయితే ఒక్కోటి 59 రూపీస్ అండి. చాలా బాగున్నాయి. ఆల్రెడీ మన కిచెన్‌లో చూస్తూ ఉన్నారు కదా! ఆ జార్స్ కన్నా కూడా కొంచెం పెద్దవన్నమాట. ఎంత బుజ్జిగా ఎంత బాగున్నాయో. అవండి నేను కొన్న ఐటమ్స్. సండే నైట్ మా పిల్లలు కేక్ చేశారండి. నన్ను అడుగుతూ ఏమేమి యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలని చెప్పేసి నన్ను దగ్గరికి రానీయకుండా చేసిన కేక్ అనమాట. చాలా బాగొచ్చిందండి. నన్ను అడగకుండా ఏం చేశారంటే దీంట్లో షుగరు, హనీ 2 కలిపారంట. అయినా కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా సాఫ్ట్‌గా చాలా బాగొచ్చిందనమాట. ఫస్ట్ టైం ట్రై చేశారు. నన్ను కిచెన్‌లోకి కూడా రానీయకుండా మొత్తం వాళ్ళే చేసుకున్నారు. కిచెన్ క్లీన్ కూడా వాళ్ళే చేసుకున్నారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ ఎంజాయ్ చేశాను నేను కేకు. అలాగే వాళ్ళు కేక్ తోటి ఏదో డిఫరెంట్ రెసిపీ చేస్తారంటండి. ఏదో బాల్స్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నారు. ఆ రెసిపీ ఏంటో కూడా వాళ్ళు చేసినప్పుడు మీతో షేర్ చేస్తానులెండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.